ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిఫ్టీ ట్రేడర్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది, ఈరోజు మనకి డేటా పాయింట్స్ మనకి ఏం చెప్తున్నాయి, అదేవిధంగా అనాలిసిస్ చేసుకొని అదేవిధంగా ఈ వీడియో చివరిలో మనకి 5 మినిట్స్లో నిఫ్టీ 50లో మనకి ఏమైనా ఆపర్చునిటీస్ వచ్చాయా అనే విషయాలు నేను మీకు ఈరోజు అనాలిసిస్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. సో వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక మీద నేను పంపించే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి అన్నమాట. సో వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ చూడండి, గ్యాప్ అప్ ఓపెనింగ్ ఫ్రెండ్స్. దాదాపు మనకి నేను చెప్పిన టైం ఫ్రేమ్లోనే చెక్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్ చూడండి, నేను మీకు చెప్పినట్లుగానే ఫ్రెండ్స్, ఈ లెవెల్ పైన మార్కెట్ సస్టైన్ అయితే ఖచ్చితంగా ఈ క్యాండిల్ హైని మనం టచ్ చేసే అవకాశం ఉంది. మూవింగ్ యావరేజ్ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉందని నేను మీకు చెప్పాను ఫ్రెండ్స్. డైరెక్ట్గా మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి దాదాపు మూవింగ్ యావరేజ్ని టచ్ చేసి మార్కెట్ కిందకు ఫాల్ అయింది ఫ్రెండ్స్. సో చూడండి, సో ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటాను. సో మనకి ఈరోజు మార్కెట్ ఎలా ఉండబోతుంది అనేది చెప్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఇది మనకి డైలీ టైం ఫ్రేమ్లో మనకి ఇది మదర్ క్యాండిల్ హై ఫ్రెండ్స్. సో క్యాండిల్ పైన, సో ఈ హై పైన మార్కెట్ మనకి సస్టైన్ కాలేదు ఫ్రెండ్స్. చూడండి, ఈ హై పైన ఓపెన్ అయ్యి మార్కెట్ కిందే క్లోజ్ అయింది. చూడండి, సో మార్కెట్ కిందే క్లోజ్ అయింది. చూడండి, మనం పాత మార్కెట్స్ చెక్ చేస్తే చూడండి, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ ఏరియాలో ఒక పెద్ద క్యాండిల్ ఫామ్ అయింది. చూడండి, మార్కెట్ ఈ చివర టచ్ చేసి బాడీ లోపల క్లోజ్ అయింది. సో ఈ క్యాండిల్ హై బ్రేక్ చేసిన మార్కెట్ మళ్ళీ ఈ ఏరియా వరకు వచ్చింది. అదేవిధంగా మళ్ళీ చూడండి, ఇక్కడ కూడా చూడండి, సేమ్ ఈ ఏరియాలో చూడండి ఫ్రెండ్స్, సేమ్ అదే విధంగా ఫామ్ అయింది. ఇది మదర్ క్యాండిల్ ఫ్రెండ్స్. సో 4-5 క్యాండిల్స్ ఇన్సైడ్లో ఫామ్ అయినాయి ఫ్రెండ్స్. లాస్ట్ క్యాండిల్ ఈ మదర్ క్యాండిల్లో టచ్ చేసి మళ్ళీ పైన క్లోజ్ అయింది. చూడండి, మూమెంట్ వచ్చేసింది. సేమ్ అదే విధంగా ఈరోజు కూడా మార్కెట్లో ఫామ్ అయింది. చూడండి ఫ్రెండ్స్, సో డైలీ టైం ఫ్రేమ్ ప్రకారం చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ లో బ్రేక్ చేస్తే, సో ఈరోజు లో అనేది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ లో బ్రేక్ చేసిందంటే మళ్ళీ మార్కెట్ వరకు వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో ఈ రేపే రావాలని ఏం లేదు, 1 or 2 డేస్లో వరకు వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఇది బ్రేక్ చేసిందా లేదా అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ప్రైస్ యాక్షన్ ప్రకారము అయితే చూడండి ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ ప్రకారము మార్కెట్ అయితే బేరిష్ సిగ్నల్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. సో ప్రైస్ యాక్షన్ ప్రకారము మార్కెట్ బేరిష్ డైలీ టైం ఫ్రేమ్లో బేరిష్ సిగ్నల్ చూపిస్తుంది ఫ్రెండ్స్. సో బేరిష్ సిగ్నల్ చూపిస్తుంది చూడండి.
ఏరియాలో బేరిష్ సిగ్నల్ చూపిస్తుంది. సో మనం 5 మినిట్స్లో చెక్ చేద్దాం ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ద మదర్ క్యాండిల్ హై చూడండి. కానీ డే క్యాండిల్లో క్లోజ్ అయింది. ఆఫ్టర్ పోస్ట్ మార్కెట్ డౌన్లోనే క్లోజ్ అయింది ఫ్రెండ్స్. సో మనకి బేరిష్ క్యాండిలే చూపిస్తుంది. సో మనకి ఈ లెవెల్ అనేది రేపటికి వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఈ లెవెల్ అంటే ఇది నెంబర్ ఎంత, 340 కదా. సో మనకి 350 ఈ లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో మార్కెట్ రేపు చూడండి, మార్కెట్ రేపు ఈ లెవెల్ కింద ఓపెన్ అయిందంటే చూడండి ఈ టేల్లో ఇది సపోర్ట్. సో ఈ లెవెల్ బ్రేక్ చేసిందంటే మార్కెట్ ఫాల్ అయ్యే అవకాశం ఉంది. చూడండి ఇక్కడ మనకి క్లోజింగ్ ఉంది కదా, ఈ గ్యాప్ క్లోజ్ చేస్తుంది. సో ఇంకా ఫాల్ ఉంటే మార్కెట్ ఈ లెవెల్ వరకు వచ్చే అవకాశం చూడండి. సో మనం దాదాపు 200 లెవెల్ వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ లెవెల్ వరకు వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో డే లో బ్రేక్ చేస్తే చూడండి ఇక్కడ మనకి ఈ లెవెల్ వెరీ ఇంపార్టెంట్, 23,300. సో ఈ లెవెల్ బ్రేక్ చేయొచ్చు. బ్రేక్ చేసి మార్కెట్ ఖచ్చితంగా ఇక్కడ దాకా వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో మనకి ఫ్లాట్ ఓపెన్ అయినా మార్కెట్ కింద పడే అవకాశం ఉంది ఫ్రెండ్స్. గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా మార్కెట్ కింద పడే అవకాశమే ఉంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఫ్లాట్ ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా మార్కెట్ కింద పడే అవకాశం ఉంది. రైట్గా గ్యాప్ అప్ ఓపెన్ అయినా, ఈ లెవెల్లో ఓపెన్ అయినా కూడా ఇక్కడ మనకి 400 ఏదైతే 400 లెవెల్ ఉందో ఈ ఏరియా నుంచి అయినా కూడా మనకి ఫాలో వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా. సో రేపు మార్కెట్లో నేను సెల్ సైడే ప్లాన్ చేసుకుంటాను ఫ్రెండ్స్. మ్యాక్సిమం బై ఆపర్చునిటీ దొరికినా కూడా పర్ఫెక్ట్గా సెటప్ ఫామ్ అయితే తప్ప మనం బై ఆపర్చునిటీస్ నేనైతే బై సైడ్ ఉండను ఫ్రెండ్స్. ఖచ్చితంగా సెల్ సైడే ఉండడానికి ప్రయత్నం చేస్తాను నేనైతే రేపు. సో ప్రైస్ యాక్షన్ క్లియర్ కట్గా మనకి బేరిషే చూపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇంకా హ్యూజ్ గ్యాప్ అప్ అయితే మనం కొద్దిగా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ప్రైస్ యాక్షన్ ప్రకారం మీకు బేరిష్ చూపిస్తుంది. సో డేటా పాయింట్స్ ఏం చెప్తున్నా చూడండి. ఓపెన్ ఇంట్రెస్ట్. సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి 16th, ఇవాళ ఎక్స్పైరీ అయిపోయింది కాబట్టి మనం ఈ లెవెల్స్ కన్సిడర్ చేసుకోవద్దు. సో నెక్స్ట్ ఎక్స్పైరీలో చెక్ చేద్దాం. ఎక్స్పైరీలో ఇంటర్డేలో ఓఐ చేంజ్ అని చూడండి, 23,300 చూడండి. టఫ్ ఫైట్ నడుస్తుంది ఫ్రెండ్స్. 23,300 దగ్గర టఫ్ ఫైట్ నడుస్తుంది. 23,350, 23,400 ఈ లెవెల్స్ కొద్దిగా రెసిస్టెన్స్గా ఉపయోగపడే అవకాశం ఉంది. సో ఎంత 23,350. సో ఎస్ ఫ్రెండ్స్ ఇది ఈ లెవెల్. సో ఈ లెవెల్ మనకి ఖచ్చితంగా మనకి డేటా పాయింట్స్ కూడా చెప్తున్నాయి ఫ్రెండ్స్. చూడండి 23,350, 23,400. సో ఈ రెండు లెవెల్స్ మనకి రేపు రెసిస్టెన్స్గా మనకి యాక్ట్ చేస్తాయి ఫ్రెండ్స్. సో మనం ఈ ఏరియాస్లో మనం సెల్లింగ్ ఆపర్చునిటీ చూసుకోవచ్చు. సో మనకి అదేవిధంగా ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది ఆ ఏరియాస్లో, ఎస్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఓపెన్ ఇంట్రెస్ట్లో అయితే మనకి 23,300 దగ్గర కూడా
కాల్ రైటర్స్ ఉన్నారు ఫ్రెండ్స్, అంటే కొంత బేరిష్ ఉంది. 23,300 దగ్గర కూడా బేరిష్ ఉందన్నమాట. సో మనకి సపోర్ట్ ఎక్కడ ఉందంటే ఫ్రెండ్స్ 23,200. సో మనకి చూడండి ఎక్కువ ఉంది ఇక్కడ. 23,200 అనేది మనకి సపోర్ట్గా యాక్ట్ చేసే అవకాశం ఉంది. సో దిస్ ఈజ్ ద లెవెల్. సో డేటా పాయింట్స్ మనకి ఓఐ చేంజ్ చూద్దాం. 23,200. ఎస్, ఇక్కడ కాల్స్ కూడా క్లోజ్ చేసుకుంటున్నారు, క్లోజ్ చేసేసారు కూడా ఈ లెవెల్ దగ్గర. సో మనకి ఏదైనా బై ఆపర్చునిటీ, ఇక్కడ ఏదైనా బై ఆపర్చునిటీ దొరికితే బై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ 23,000 ఈ ఏరియాలో. సో ఈ ఏరియాలో మొత్తంలో మనం ఈ జోన్లో మనం ప్లాన్ చేసుకోవచ్చు. డేటా పాయింట్స్ ప్రకారం కూడా ఇది స్ట్రాంగ్గా ఉంది సపోర్ట్ అనేది కొద్దిగా. సో మనకి డేటా పాయింట్స్ ప్రకారము, ప్రైస్ యాక్షన్ ప్రకారము మనకి చూడండి ఫ్రెండ్స్, ఈ లెవెల్ 350 లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్. 350 లెవెల్, 400 లెవెల్. ఇక్కడ ఏదైనా సెల్లింగ్ ఆపర్చునిటీ దొరికినా మనం సెల్ చేయొచ్చు, ఇక్కడైనా సెల్ చేయొచ్చు. చూడండి అదేవిధంగా ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యి రీటెస్ట్ చేస్తేనే మనం సెల్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ మాత్రం ఈ ఏరియాలో బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ రీటెస్ట్కి వచ్చి అప్పుడు ఫాల్ అయితేనే మనం ఎంట్రీ తీసుకోవాలి. కానీ ఇక్కడ మాత్రం మనం మార్కెట్లో ఎంట్రీ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎక్కడైనా ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఎంట్రీ తీసుకోవాలంటే బ్రేక్అవుట్ అయిన తర్వాత రీటెస్ట్ మీద ఎంట్రీ తీసుకోవాలి. సో మనం ఏదైనా బై ఆపర్చునిటీ చూసుకోవాలంటే చూడండి ఫ్రెండ్స్, ఈ ఏరియాలో ఏదైనా డబ్ల్యూ ప్యాటర్న్ ప్లాన్ చేస్తే మనం ఇక్కడ కానీ మనం బై ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో మళ్ళీ మనకి బై డేటా స్ట్రాంగ్ బేరీస్ ఉన్నారు చూడండి ఫ్రెండ్స్. 16th డేటా, యాక్చువల్గా నిన్న 15th చేసేసి ఉన్నారు చూడండి. ఈరోజు క్లియర్ కట్ ఉన్నారు స్ట్రాంగ్ బేరిష్. సో ఇండెక్స్ ఫ్యూచర్స్లో చూడండి, ఇండెక్స్ ఫ్యూచర్లో మీడియం బేరిష్, వీళ్ళు బేరిష్ ఉన్నారు, వీళ్ళు కూడా మైల్డ్ బేరిష్ ఉన్నారు, మీడియం బేరిష్. అదేవిధంగా 15 చూడండి, నిన్న 15th చూడండి, నిన్న మీడియం బుల్లిష్ చూపించారు, కానీ ఈరోజు బేరిష్ ఉన్నారు. సో మార్కెట్ డేటా పాయింట్స్ కూడా మనకి బేరిష్ అనే చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ కొద్దిగా నెట్ బుల్లిష్ చూపిస్తుంది, ఇక్కడ బేరిష్ చూపిస్తుంది. సో డేటా పాయింట్స్ ప్రకారం బేరిష్ అని చూపిస్తుంది ఫ్రెండ్స్. సో మనం రేపు మార్కెట్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్, బై చేయాలి అనుకుంటే మాత్రం. సో మనకి ఈరోజు 5 minutesలో మనకి ఏమైనా ట్రేడ్ ఆపర్చునిటీస్ వచ్చినాయో చూద్దాం. సో మనకి చూడండి ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 80 అబోవ్, మార్కెట్ 80 అబోవ్ ఉంది చూడండి, మార్కెట్ 80 అబోవ్ ఉంది. సో ఈ ఏరియా మనకి బ్రేక్ డౌన్ ఇచ్చింది, ఇక్కడ మళ్ళీ రీటెస్ట్ చేసి ఎంట్రీ తీసుకుంది. సో ఇక్కడ ఒక ఎంట్రీ దొరికింది ఫ్రెండ్స్ మనకి. చూడండి ఫ్రెండ్స్, మన సెటప్ ప్రకారము చూడండి, మన సెటప్ ప్రకారం RSI 80 ఉన్నప్పుడు మనం ఏదైనా సరే సెల్లింగ్ ఆపర్చునిటీస్ మనం చూస్తాం కాబట్టి, సో మనకి ఇక్కడ మనం బై చేయం ఫ్రెండ్స్. ప్రైస్ యాక్షన్ కూడా మనకి బేరిషే చూపిస్తుంది కాబట్టి మనం బై ఎంట్రీస్ ఏం తీసుకోవాలి. ఒకవేళ మనం బై ఎంట్రీ తీసుకోవాలి అనుకున్నప్పుడు మనకి ఎక్కడ దొరికిందంటే ఆపర్చునిటీ చూడండి, ఇక్కడ మనకి 20 బిలో వచ్చింది.
ఈ ఏరియాలో ఇక్కడ స్వింగ్ బ్రేక్ చేసింది, ఈ లెవెల్ని బ్రేక్ చేసింది. కానీ ఏదైతే బ్రేక్ చేసిన క్యాండిల్ని ఏ క్యాండిల్ కూడా బ్రేక్ చేయలేదు ఫ్రెండ్స్. సో మళ్ళీ ఈ ఏరియాలో చూడండి, మళ్ళీ ఈ ఏరియాలో డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ చేసి బ్రేక్ చేసి రీటెస్ట్ చేసి మార్కెట్ వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. చూడండి మనకి 2 ట్రేడ్స్ దొరికాయి ఫ్రెండ్స్. చూడండి ఈ ఏరియాలో ఒకటి, ఈ ఏరియాలో ఒకటి. సేమ్ మళ్ళీ మార్కెట్ రేజ్ అయ్యి మళ్ళీ అదే ఏరియాకి వచ్చి మళ్ళీ ఇక్కడ చూడండి ఇక్కడ 20 బిలో వచ్చింది మార్కెట్. ఇక్కడ మళ్ళీ మనకి బ్రేక్అవుట్ చేసి రీటెస్ట్ చేసి మార్కెట్ పైకి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. సో మనకి 5 మినిట్స్లో మనకి 3 టైమ్స్ ఎంట్రీ ఇచ్చింది ఫ్రెండ్స్. మన సెటప్ ప్రకారం చూడండి, ఇక్కడ మనకి 20 బిలో ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ మనకి వచ్చినా కూడా ఇక్కడ మనకి ఏ లెవెల్ కూడా ఇక్కడ 80 అబవ్ వెళ్ళింది కదా, మళ్ళీ ఇక్కడ మనకి ఏమి బ్రేక్ డౌన్ ఏమి ఇవ్వలేదు ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి బ్రేక్ డౌన్ ఇచ్చింది కానీ ఇక్కడ చూడండి, సో ఇక్కడ బ్రేక్ చేసి ఫేక్ బ్రేక్అవుట్ చేసి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళిపోయింది. సో మనకి ఆర్ఎస్ఐ మనకి ఎంత క్లియర్గా మనకి ఎంట్రీస్ ఇస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. సో మనము వెయిట్ చేస్తాం అంతే, 20 బిలో వచ్చేంత వరకు, 80 వరకు వచ్చేంత. ఈ మధ్యలో ఎక్కడ కూడా ట్రేడ్స్ తీసుకోం ఫ్రెండ్స్. చూడండి ఈ మధ్యలో తీసుకున్నప్పుడు మార్కెట్ చూడండి సైడ్ వేస్లోనే ఉంది. ఇక్కడ ఒక చోట, సో ఇక్కడ ఒక చోట మార్కెట్ సైడ్ వేస్లో ఉంది. సో మనకి ఈ సైడ్ వేస్ నుంచి మనకి ఆర్ఎస్ఐ కాపాడుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ సో ఇదే విధంగా ప్రతిరోజు మీకు అనాలిసిస్తో పాటు ప్రతిరోజు మనకి నిఫ్టీ 50లో మనకి ఏమైనా ఎంట్రీస్ వచ్చాయా లేదా అనే విషయాలు కూడా నేను ప్రతి వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ప్రతిరోజు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మీకు ఖచ్చితంగా ఒక మంచి ఎడ్యుకేషన్, అంటే మీకు ట్రేడింగ్ గురించి ఉన్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయిపోతాయి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. బై బై.